హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కొలు ఇన్ఫర్మేషన్స్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి, అలాగే 12th పాస్ అయిన వాళ్ళకి, డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి కూడా ఇందులో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఎవరైతే 10th పాస్ అయి ఉన్న వాళ్ళకైతే మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. సో అది కూడా మన ఏపీ మరియు తెలంగాణలోనే పోస్టింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే లేదండి, ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. కేవలం మనం సర్టిఫికేట్స్ ద్వారా అప్లికేషన్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే అప్లికేషన్ ఫీజు కూడా ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో దీని గురించి ఫుల్ డీటెయిల్స్ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక నోటిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి అయితే మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి. మీకు తెలిసే ఉంటుంది, మొత్తం ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్స్ అని. సో వీటికి ఏపీ మరియు తెలంగాణ వాళ్ళు అందరూ అప్లికేషన్ చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. మీరు దీని యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది డేట్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. మార్చ్ 15కి అప్లికేషన్ స్టార్ట్ అయింది. ఏప్రిల్ 4కి లాస్ట్ డేట్ అయితే ఉంటుంది. డేట్ అయితే గుర్తు చేసుకోండి. ఇక్కడ వేకెన్సీస్ గురించి చూసుకున్నట్టయితే మనము స్టెనోగ్రఫీ గ్రేడ్ 2కి సంబంధించిన పోస్టింగ్స్ అండి. వేకెన్సీస్ వచ్చేసి 2 ఉన్నాయి. సో దీంట్లో లెవెల్ 4 ప్రకారం మనకు బేసిక్ పే వచ్చేసి 25,500 రూపీస్ అయితే ఇక్కడ చూస్తున్నాడు. మ్యాక్సిమం 81,000 వస్తుందని చెప్తున్నాడు. కానీ అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 50,000 వరకు అయితే మనకి బేసిక్ పే అయితే వస్తుంది. అలాగే ట్యాక్స్ అసిస్టెంట్కి సంబంధించి చూసుకున్నట్టయితే లెవెల్ 4 ప్రకారం దీనికి కూడా 25,500 అని చూపిస్తున్నాడు. దీనికి కూడా మనకి అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపు 50,000 వరకు అయితే మనం శాలరీ అయితే మ్యాక్సిమం పొందవచ్చు. ఇక్కడ మనం ఇప్పుడు ఈ థంబ్నెయిల్ ద్వారా మనం చెప్పుకోవాల్సింది మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండి, MTS. 26 వేకెన్సీస్ ఉన్నాయండి. దీనికి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. లెవెల్ 1 ప్రకారం బేసిక్ పే వచ్చేసి 18,000 చూపిస్తున్నారు. మ్యాక్సిమం 56,900 అని చెప్పారు. కానీ అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా 35 నుంచి 40,000 వరకు అయితే మనకు జాబ్లో శాలరీ పొందొచ్చు. అలాగే దీంట్లో టోటల్ వేకెన్సీస్ వచ్చి 56కు పైగానే ఉన్నాయి. సో ఇక్కడ మనకు స్టెనోగ్రఫీకి సంబంధించిన ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 18+ అయితే అయి ఉండాలండి. మ్యాక్సిమం 27 ఇయర్స్ అని ఇచ్చాడు. అలాగే వీళ్ళకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇచ్చాడు. ఓబీసీ క్యాండిడేట్స్కి 5 years, అలాగే SC ST క్యాండిడేట్స్కి 10 years అని ఏజ్ రిలాక్సేషన్స్ ఇచ్చాడు. అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించిన వాళ్ళకు కూడా 18+ అయి ఉంటే సరిపోతుంది. 25 years మ్యాక్సిమం ఇచ్చాడు. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వీళ్ళకి కూడా అర్హత ఉంటుంది. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే స్టెనోగ్రాఫ్ గ్రేడ్ 2కి సంబంధించి చూసుకున్నట్టయితే 12th క్లాస్ పాస్ అయి ఉండాలండి. దానికి ఈక్వల్గా 12th బోర్డు ఏ యూనివర్సిటీ నుంచి అయినా సరే మనం 12th పాస్ అయి ఉంటే సరిపోతుంది. అలాగే ట్యాక్స్ అసిస్టెంట్ సంబంధించి డిగ్రీ పాస్ అయి ఉండాలండి, ఏ యూనివర్సిటీ నుంచి అయినా సరే. అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి చూసుకున్నట్టయితే 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనం ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే మనం తెలుసుకున్నాం. అలాగే ఇండియన్ సిటిజన్ అయి ఉండాలని మనకి మెన్షన్ చేశాడు. అలాగే మిగతా డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకి అప్లికేషన్ డేట్ అనేది మార్చ్ 15 నుంచి అయితే అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి. మనకి ఏప్రిల్ 4కి లాస్ట్ డేట్ అయితే ఉందండి. ఆ లోపు మీరు అప్లికేషన్ చేసుకోండి. మీరు అప్లికేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు అయితే లేదు. సో అప్లికేషన్ ఫీజు కూడా లేదు. సో ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాలి. మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మొత్తం అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లోనే చేసుకోవాలి. సో ఇక్కడ మెన్షన్ చేసినట్టుగా డేట్ క్లియర్గా మెన్షన్ చేశాను. మీకు డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇచ్చాను. మీరు ఎక్కడ పొరపాటు చేయకుండా డైరెక్ట్గా మీరు డాక్యుమెంట్స్ అనేది మెయిల్లో సబ్మిట్ చేసుకొని అప్లికేషన్ చేసుకోండి. జాబ్ కొడతారని ఆశిస్తున్నాను. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. మెట్రికులేషన్కి సంబంధించినవి, సర్టిఫికేట్స్, అలాగే మనకి ఏమైనా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఉన్నా సరే, మనకు స్పోర్ట్స్కి సంబంధించిన ఎటువంటి సర్టిఫికేట్స్ ఉన్నా మనం మెన్షన్ చేసుకోవాలని చెప్తున్నాడు. అలాగే ఇక్కడ స్టెనోగ్రఫీకి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్టయితే వాళ్ళకి ఒక స్కిల్ టెస్ట్ ఉంటుందండి. అది 80 words per minute అని ఇచ్చాడు. వీళ్ళకి ఒక స్కిల్ టెస్ట్ పాస్ అయితే మనకు జాబ్ అయితే కొట్టే అవకాశం అయితే ఉంటుంది. ఆ స్కిల్ టెస్ట్ అనేది హిందీలో 50 words per minute అని ఇచ్చాడు. ఇంగ్లీష్లో 65 words per minute అని ఇచ్చాడు.
మనం ఒకసారి మీరు చెక్ చేసుకొని అప్లికేషన్ చేసుకోండి. అలాగే ఇక్కడ దీనికి సంబంధించిన వెబ్సైట్ మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూసుకొని అప్లికేషన్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు మెన్షన్ చేశానని అనుకుంటున్నాను. ఇక చూసుకున్నట్టయితే మిగతా విషయాలు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన వేకెన్సీస్ అని చెప్పుకోవచ్చు ఇవి. సో మనం స్కూల్లో కానీ కాలేజ్లో కానీ మనం చదువుకున్న ఏ ఎడ్యుకేషన్కి సంబంధించిన వాటిలో అయినా సరే మనకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే మనకు జాబ్ అయితే ఈజీగా వచ్చే అవకాశం అయితే ఉంది. సో మీరైతే ఈ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు అసలే వదులుకోకండి. మంచి స్పోర్ట్స్ కోటాలో వచ్చిన జాబ్స్ ఇవి. ఈజీగా అప్లికేషన్ చేసుకోవచ్చు, అప్లై చేస్తే సరిపోతుంది. మంచి పే స్కేల్ సంబంధించిన వేకెన్సీస్ ఇవి. అలాగే మీరు ఎక్కడో జాబ్ చేయాల్సిన పని లేదు, మన హైదరాబాద్లోనే, తెలంగాణలో హైదరాబాద్లోనే ఉంటుంది. ఏపీ వాళ్ళకు ఏపీలో ఉంటుంది. మనము ఒకసారి తెలంగాణలో అప్లికేషన్ చేసుకున్నాక మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అప్లికేషన్ చేసుకోవడానికి వీల్లేదు. ఎక్కడ అప్లికేషన్ చేసుకుంటే అక్కడనే మనం అప్లికేషన్ ప్రాసెస్ అనేది రన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను మెన్షన్ చేశానని అనుకుంటున్నాను. సో దీని యొక్క అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేశాడు. సో మీరు ఏ ఎడ్యుకేషన్ పరంగా ఏది పాస్ అయి ఉంటే దాని యొక్క డాక్యుమెంట్స్, అలాగే మీ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్, అలాగే మీ ఫోటో, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, మీకు సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ డాక్యుమెంట్లో మెన్షన్ చేసి పెట్టుకోండి, సాఫ్ట్ కాపీ చేసి పెట్టుకోండి. మీకు అప్లికేషన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. మీరు జాబ్ కొడతారని ఆశిస్తున్నాను. గుడ్ లక్ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.